తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు పెద్ద తలనొప్పిగా మారాయా? విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న ఎన్నికల హామీనే అందుకు కారణమా? అసెంబ్లీలో బిల్ పాస్ చేసినా కేంద్రం ఆమోదం తెలకపోవడంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారా? అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పట్లో ఉంటాయా, ఉండవా? ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తారా లేదా? 42% బీసీ రిజర్వేషన్ల సాధ్యాసాధ్యాలపై ఓ లుక్కేద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగిసి కూడా దాదాపు ఏడాది దాటింది. కానీ స్థానిక సంస్థలకు గడువు ముగిసినా ఎన్నికలు మాత్రం నిర్వహించలేదు. దీంతో గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ ఆయా పార్టీలు ప్రజల నుంచి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోంది. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు చేసింది. కానీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై మాత్రం ఓ తుది నిర్ణయానికి రాలేకపోయారు పార్టీ పెద్దలు. మరోవైపు కోర్టు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఈ సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని డెడ్లైన్ విధించింది. దీంతో ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్న ఆలోచనలో పడింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే పార్టీ పెద్దలు మాత్రం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు, సామాన్య ప్రజలు మాత్రం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లోకల్ లీడర్లపై ప్రెషర్ పెడుతున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టింది. బిల్లును కేంద్రానికి పంపించి 3 నెలలు దాటినా ఎన్డీఏ సర్కార్ ఆ బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్పై గవర్నర్ న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఈ ప్రాసెస్ అంతా త్వరగా పూర్తి చేయాలని, బీసీ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు జంతర్ మంతర్ వద్ద దీక్ష చేశారు. అయినా కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదు. బీసీలకు 42% రిజర్వేషన్పై తుది నిర్ణయం తీసుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై 2-3 రోజుల్లో పీఏసీ సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. ఇప్పటికిప్పుడు కేంద్రం నుంచి బీసీ బిల్లుకు ఆమోదం కానీ, ఆర్డినెన్స్కు ఆమోదం కానీ వచ్చే పరిస్థితి కనబడటం లేదట. దీంతో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించలేకపోతే 2-3 నెలలు కోర్టును గడువు అడిగి ఆలస్యంగా ఎన్నికలు నిర్వహించడం కాంగ్రెస్ సర్కార్ ముందున్న ఆప్షన్గా కనిపిస్తోంది. అయితే దీనిపై పీఏసీలో చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీసీలకు 42% రిజర్వేషన్ల హామీపై అధికార కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్తుందో, అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేస్తారా లేదా లైట్ తీసుకుంటారా అన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది.